Hi and welcome to my channel. This is Jay Prakash. Today I am going to explain about the lesson Antidote. The Antidote. This story was written by the famous Indian writer R.K. Narayan. This is from Intermediate First Year English. The antidote. Antidote means the medicine which counteracts on the poison. అంటే యాంటీడోట్ అంటే ఏంటి? విషానికి విరుగుడు మందు అన్నట్టు. యాంటీడోట్ అంటే ఏంటి? విషానికి విరుగుడు మందు. బట్ హియర్ ఏ సొల్యూషన్ ఫర్ ద సూపర్స్టిషియస్ ప్రాబ్లం. అంటే ఇక్కడ మూఢనమ్మకానికి పరిష్కారం అన్నట్టు. సో ఆర్కే నారాయణ్. ఆర్కే అంటే ఏంటిది? రాశీపురం కృష్ణస్వామి నారాయణ్. ప్రీ రీడింగ్. యు ఆర్ లీవింగ్ యువర్ హౌస్ అండ్ సమ్వన్స్ నీజెస్. అంటే మీరు మీ ఇంటి నుండి బయటికి వెళ్దామని బయలుదేరే ముందు ఎవరో ఒకరు తుమ్మిరు. అంటే మీరు మీ ఇంట్లోకి వెళ్ళి ఎటో వెళ్దామని బయలుదేరే సమయంలో ఎవరో ఒకరు తుమ్మిరు. డూ యూ టారీ ఫర్ ఎ మూమెంట్. అప్పుడు మీరు కాసేపు అట్లాగే ఆగిపోతారా? అంటే జనరల్గా మనం ఎటైనా మంచి బయటికి వెళ్దాం అనుకునే సమయంలో ఎవరైనా తుమ్మితే ఆటోమేటిక్గా కూర్చుంటాం. ఎందుకంటే తుమ్మును మనం ఏం చేస్తామంటే అదొక ఇనాస్పిషియస్గా భావిస్తాం. అంటే మూఢనమ్మకంగా భావిస్తాం. అంటే తుమ్మినప్పుడు బయటికి వెళ్తే పని కాదు, మంచిది కాదు, ఏమైనా ప్రమాదం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో ఏం చేస్తాం మనం? సో తుమ్మినం అంటే ఆటోమేటిక్గా కాసేపు కూర్చుంటాం. కాబట్టి యు ఆర్ లీవింగ్ యువర్ హౌస్ అండ్ సమ్వన్స్ నియర్స్. మీరు ఇంట్లోకి వెళ్ళి బయలుదేరుతురు, అప్పుడే ఎవరు తుమ్మిరు. డూ యూ టారీ ఫర్ ఎ మూమెంట్. అప్పుడు కాసేపు నువ్వు ఆగిపోతావా? యు ఆర్ వాకింగ్ ఆన్ ద రోడ్ అండ్ ఏ క్యాట్ క్రాసెస్ యువర్ పాత్. మీరు రోడ్డు మీదకి నడుస్తూ వెళ్తున్నారు, అప్పుడు మీకు పిల్లి అడ్డం వచ్చింది. డూ యూ ఫీల్ అన్ఈజీ. మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతారా? అవును. మనం ఎటైనా వెళ్తే పిల్లి అడ్డం వస్తే పని కాదు అనే ఫీలింగ్లో ఉంటాం, మంచి జరగదు అని. ఇన్ మెనీ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా జన్మపాత్రికాస్ ఆర్ హోరోస్కోప్స్ ఆర్ ప్రిపేర్డ్ యాజ్ సూన్ యాజ్ ఏ బేబీ ఈజ్ బోర్న్. అంటే మన భారతదేశంలోని చాలా ఇళ్లల్లో ఒక పాప జన్మించింది అంటే ఆ పాపకు సంబంధించి జన్మపత్రిక ప్రిపేర్ చేస్తారు, లేదా జాతకాన్ని చూపిస్తూ ఉంటారు. ఆస్ట్రాలజర్స్ ఆర్ కన్సల్టెడ్ ఆన్ మెనీ అకేషన్స్. అంటే ఆస్ట్రాలజర్స్ అంటే జ్యోతిషులను మనము చాలా సందర్భాల్లో కలుస్తూ ఉంటాం. వెదర్ ఇట్ ఈజ్ టు ఫిక్స్ ఏ ముహూర్తం ఫర్ ఎ మ్యారేజ్. అంటే ఒక పెళ్ళికి ముహూర్తం పెట్టాలంటే మనం జ్యోతిష్యుని దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఆర్ ఏ గృహప్రవేశం ఆర్ టు ఫిక్స్ ద ఐడియల్ డేట్ అండ్ టైం ఫర్ సెట్టింగ్ అవుట్ ఆన్ ఏ జర్నీ. అంటే మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నాం, ఇంట్లోకి గృహప్రవేశం చేయాలంటే కూడా మళ్ళీ జ్యోతిష్యుని దగ్గరికి వెళ్తాం, ఏ రోజు మంచి రోజు ఎట్లా అని. అలాగే మనం తీర్థయాత్రకి వెళ్ళాలంటే అప్పుడు కూడా ఏ రోజు మంచి డేటో మనం ఒక పంతుల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటూ ఉంటాం. సపోజ్ ఏ పర్సన్ ఈజ్ అనేబుల్ టు ఫాలో ద అడ్వైజ్ ఆఫ్ అన్ అస్ట్రాలజర్. ఉదాహరణకు ఒక వ్యక్తి జ్యోతిషుడు చెప్పినటువంటి మాటను ఫాలో కాలేదు. వాట్ షుడ్ హీ డూ. అప్పుడు ఆయన ఏం చేయవచ్చు? సమ్ రిమీడియల్ మేజర్స్ ఆర్ దెన్ రికమెండెడ్ బై అస్ట్రాలజర్స్. అప్పుడు మళ్ళీ ఆ జ్యోతిషులే ఏం చేయాలో చెప్తారట, దానికి ఉపహారం, దానికి ఏం చేస్తే బాగుంటుంది అని. రీడర్ టు ఫైండ్ అవుట్ వన్ సచ్ ఇన్స్టాన్స్ ఇన్ ఏ టైపికల్ ఆర్కే నారాయణ్ స్టోరీ. అంటే ఇక్కడ ఆర్కే నారాయణ్ రాసినటువంటి కథలో అట్లాంటి ఒక కథ ఇవ్వడం జరిగిందట, చదివి తెలుసుకోండి అంటున్నాడు. ఆర్కే నారాయణ్ హీ వాజ్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1906. 1906లో ఆయన జన్మించడం జరిగింది. అండ్ హీ వాజ్ డైడ్ ఇన్ ద ఇయర్ 2001. 2001లో చనిపోవడం జరిగింది. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ రీడ్ ఇండియన్ రైటర్స్ ఆఫ్ ఇంగ్లీష్. అంటే మన భారతదేశంలో ఎంతోమంది రైటర్స్ ఉన్నారు. అంటే ఇంగ్లీష్లో రచన చేసేటువంటి రచయితలు మన భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. అందులో ఈయన ఫేమస్ అన్నట్టు, అలాంగ్ విత్ ముల్క్ రాజ్. మరి మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ రైటర్స్ ఎవరైనా అంటే ముల్క్ రాజ్ ఆనంద్ అండ్ రాజారావు. సో వీళ్ళంతా కూడా మంచి పాపులర్ రైటర్స్. వాళ్ళలాగానే హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద పైనీర్స్ ఆఫ్ ఫిక్షన్ ఇన్ ఇండియన్ ఇంగ్లీష్. అంటే మన భారతదేశంలోని ఇంగ్లీష్ రైటర్స్లలో ఈయన కూడా ఫిక్షన్ అంటే కల్పిత కథ రాయడంలో ఫేమస్ అన్నట్టు. ఈజ్ బుక్స్ ఇన్క్లూడ్ స్వామి అండ్ ఫ్రెండ్స్. ఆయన రాసినటువంటి రచనలు కనుక చూసినట్లయితే చాలా బుక్స్ రాయడం జరిగింది. అందులో
స్వామి అండ్ ఫ్రెండ్స్ విచ్ వాజ్ రిటర్న్ ఇన్ ద ఇయర్ 1935, 1935లో రాసిండు. ద బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ 1937లో రాసిండు. ద మ్యానేటర్ ఆఫ్ మాల్గుడి 1961లో రాసిండు. అండ్ ద వెండర్ ఆఫ్ స్వీట్స్ 1967లో రాసిండు. ఆర్కే నారాయణ్ వాజ్ అవార్డెడ్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ ద నావెల్ గైడ్. అంటే 1958లో ఆయన గైడ్ అనే ఒక నవల రాసిండు, దానికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. మోస్ట్ ఆఫ్ హిస్ వర్క్స్ ఆర్ సెట్ ఇన్ మాల్గుడి, ఎ స్మాల్ ఇమాజినరీ టౌన్ ఇన్ సౌత్ ఇండియా. అంటే ఈయన రాసినటువంటి రచనలన్నీ కూడా ఈయన ఊహించి రాసినటువంటి ఊహాజనితమైనటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మాల్గుడి టౌన్, మాల్గుడి అనే పట్టణంతో లింకప్ అయి ఉంటాయట. అంటే ఏ స్టోరీ చూసినా అలా మాల్గుడి టౌన్ కనబడుతూ ఉంటుంది. ద స్టోరీస్ డిపిక్ట్ ద డే టు డే లైఫ్స్, హోప్స్ అండ్ ట్రబుల్స్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్. ఈయన కథలు కనుక చదివినట్లయితే సామాన్య ప్రజల యొక్క జీవితాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఆశలు కావచ్చు, వాళ్ళ యొక్క కష్టాలు కావచ్చు ఆయన వర్ణిస్తూ ఉంటాడు. దే ఆర్ మార్క్డ్ బై జెంటిల్ ఐరనీ అండ్ సటైర్. అంటే ఆయన యొక్క రచనలు ఎట్లా ఉంటాయంటే సున్నితమైన హాస్యాన్ని జోడించి కొంత నిందిస్తున్నట్టుగా నిందాస్తుతిని కూడా యాడ్ చేసి రచించడం జరిగింది. ద యాంటీడోట్ ఈజ్ ఏ స్టోరీ టేకెన్ ఫ్రమ్ లాలీ రోడ్ అండ్ అదర్ స్టోరీస్. అంటే 1956లో ఆయన ఒక బుక్ రాసిండు, అది పేరు ఏంటంటే లాలీ రోడ్ అండ్ అదర్ స్టోరీస్. దాని నుండే యాంటీడోట్ అనేటువంటి స్టోరీ తీసుకోవడం జరిగింది. అంటే అది ఒక కథల పుస్తకం, దానిలోకి వెళ్ళి ఒక స్టోరీ తీసుకున్నాడు, అదే ద యాంటీడోట్. కమింగ్ టు స్టోరీ, హిస్ డైరెక్టర్ వాజ్ ఆల్రెడీ ఇట్ వర్క్ ఆన్ ద సెట్. సో హియర్ హిస్ డైరెక్టర్ మీన్స్ హీరో డైరెక్టర్ ఆల్సో. హిస్ డైరెక్టర్ మీన్స్ హీరో డైరెక్టర్ కేమ్ టు ద సినిమా సెట్టింగ్. అంటే ఇక్కడ హిస్ డైరెక్టర్ అంటే అతని యొక్క డైరెక్టరు సినిమా షూటింగ్ జరిగే ప్రదేశానికి వచ్చిందట. సెట్ అంటే ఏంటిది? సహజంగా సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క సీన్కు ఒక్కో రకమైనటువంటి సెట్టింగ్స్ వేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ హిజ్ డైరెక్టర్ అంటే హీరోకు డైరెక్షన్ చేసేటువంటి ఈ డైరెక్టరు ఆ సినిమా షూటింగ్ జరిగే ప్రదేశానికి వచ్చిండు. అంటే ఇంకా హీరో రాలేదన్నట్టు. ద ఇంటీరియర్ ఆఫ్ అన్ ఆఫీస్ విత్ ఎ లార్జ్ టేబుల్ ఇన్ ద మిడిల్ అండ్ ఎ రివాల్వింగ్ చైర్ బియాండ్ ఇట్. మరి ఇప్పుడు వీళ్ళు ఏ సీన్ తీసుకోబోతున్నారు అంటే ఒక ఆఫీస్ రూమ్లో ఒక సీన్ తీసుకోబోతున్నారట. మరి ఆఫీస్ రూమ్లో ఒక సీన్ తీసుకోవాలంటే ఏం కావాలి? ఖచ్చితంగా వాళ్ళకు ఒక చైర్ ఉండాలి. అందుకని వాళ్ళు ఏం చేసినారంటే ఒక టేబుల్, ఆ ఆఫీస్ రూమ్లో ఒక టేబుల్ వేసిరట, పెద్ద టేబుల్ వేసారు మధ్య భాగంలో. దానికి వెనకాల రివాల్వింగ్ చైర్ అంటే చైర్లో కూర్చుంటే అటు ఇటు తిరుగుతుంటుంది, మూవ్ అవుతుంటుంది. సో అట్లా కదిలేటువంటి చైరు టేబుల్ వెనకాల వేసారు. గోపాల్ డ్రెస్డ్ యాజ్ డిక్రీడ్ ఇన్ బుష్ కోట్. గోపాల్ అంటే ఎవరు? హీరో అన్నట్టు. అంటే కథలోని హీరో గోపాల్. గోపాల్ బుష్ కోట్ వేసుకొని అక్కడికి వచ్చిండట. అండ్ కార్డ్రాయ్ ట్రౌజర్స్ అంటే కాటన్ ప్యాంట్ వేసుకుని వచ్చిండు. అండ్ విత్ హిజ్ ఫేస్ రెడ్ పెయింటెడ్. అతని ముఖానికి ఏ రకమైన మేకప్ పౌడర్ వేసుకున్నాడంటే రెడ్ కలర్ పెయింట్ వేసుకున్నాడు. అంటే జనరల్గా సినిమాలు నటించేటువంటి హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, మేకప్ పౌడర్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇతను కూడా తన ముఖానికి రెడ్ కలర్ పెయింట్ వేసుకున్నాడట. వెంట్ అప్ అండ్ డిడ్ ఒబీసియన్స్ టు ద డైరెక్టర్. అంటే హీరో రాగానే సినిమాకు దర్శకత్వం వహించేటువంటి డైరెక్టర్ అంటే డైరెక్టర్కు నమస్కారం చేసిండట. ద డైరెక్టర్ సెడ్ గో అప్ అండ్ టేక్ యువర్ పొజిషన్ 4 paces ఫ్రమ్ దట్ చైర్. అప్పుడు డైరెక్టర్ అంటే డైరెక్టర్ అన్నట. సో అక్కడికి వెళ్ళి ఆ చైర్ దగ్గరికి వెళ్ళి లెట్ us హ్యావ్ ఏ కపుల్ ఆఫ్ రిహార్సల్స్ వై ద లైట్స్ ఆర్ బీయింగ్ ఫిక్స్డ్. అంటే టెక్నీషియన్స్ ఏం చేస్తూ ఉన్నారంటే లైట్లు బిగిస్తూ ఉన్నారు, లైట్లు ఫిక్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు లైట్స్ ఫిక్స్ చేసే సమయంలో నువ్వేం చేయాలి? రిహార్సల్స్ అంటే మనం తీయబోయేటువంటి సీన్కి సంబంధించినటువంటి ఆ రిహార్సల్స్, ఆ డైలాగ్ ప్రాక్టీస్ చేయబో అని చెప్పేసి డైరెక్టర్ అంటే దర్శకుడు అన్నమాట. ఎస్ సార్ సెట్ గోపాల్ గోయింగ్ అప్ టు హిస్ స్పాట్. అప్పుడు గోపాల్ అన్నట ఎస్ సార్, అలాగే సార్
అని తన ప్రదేశం, తాను ఎక్కడైతే డైలాగ్ ప్రాక్టీస్ చేయాలో అక్కడికి వెళ్తూ అలాగే సార్ అన్నట. హీ హ్యాడ్ నో ఐడియా వాట్ హీ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఆర్ వై. కానీ ఇక్కడ హీ అంటే హీరోకు ఎలాంటి ఐడియా లేదట. ఐడియా అంటే తాను చేయబోయేటువంటి ఆ పాత్ర ఏదైతుందో, తాను నటించబోయే ఆ సీన్ గురించి ఏం తెలియదట. అంటే దిస్ డైరెక్టర్ వాజ్ నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ నరేటింగ్ ద స్టోరీ టు ఎనీవన్. అంటే ఇక్కడ ఈ డైరెక్టర్కు స్టోరీని హీరోలకు కానీ నటులకు కానీ చెప్పే అలవాటు లేదట. ఈ టుక్ ఈజ్ యాక్టర్ సీన్ బై సీన్. అంటే ఇక్కడ ఈ డైరెక్టర్ అంటే దర్శకుడు ఏం చేస్తాడంటే ఏ సీన్కు ఏ నటులు అవసరమో గాలిని పిలిపిస్తాడట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కామెడీ సీన్ అయితే కామెడీ సీన్కి ఎవరైతే అవసరం ఉంటుందో గాలిని పిలిపించి ఆ సీన్ పూర్తి చేస్తాడు. కాబట్టి ఒక్కో సీన్కు ఒక్కొక్క రకమైన యాక్టర్స్ అవసరం ఉంటుంది కదా, సో వాళ్ళని పిలిపించి తీసుకోవడం జరుగుతాడట. జస్ట్ ఇండికేటింగ్ టు దెమ్ దేర్ పోర్షన్ ఆఫ్ వర్క్ ఫర్ ద మూమెంట్. ఇంకా ఏమంటాడంటే ఇగో మీరు ఈ సీన్లో నటించాలి, సో మీ యొక్క మీరు నటించేటువంటి భాగము ఇంతే, కాబట్టి మీ పోర్షన్ ఇంతే, సో అని చెప్పేసి చెప్తూ ఉంటాడట. ఇఫ్ దే పుట్ టు హిమ్ క్వశ్చన్స్ ఈ జస్ట్ ఇగ్నోర్ దెమ్. ఒకవేళ ఎవరైనా నటులు యాక్టర్స్ లేదా హీరో కానీ క్వశ్చన్స్ రేజ్ చేస్తే సార్ తర్వాత ఏంటి అని అంటే ఇగ్నోర్ దెమ్, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ను ఆయన పట్టించుకోడట. అంటే వాళ్ళ క్వశ్చన్స్కి ఆయన రిప్లై ఇవ్వడు. జస్ట్ డూ వాట్ ఐఎమ్ టెల్ యూ నౌ. ఇంకేమంటాడట, నేనేం చెప్పినో గదేయాలి మీరు, నేను ఎట్లా నటించమంటే మీరు అట్లా నటించాలి, కానీ నన్ను క్వశ్చన్స్ అడగద్దు. అండ్ డోంట్ గెట్ అన్నెసరీ క్యూరియస్. అంటే అనవసరమైన విషయాన్ని తెలుసుకోవడానికి ఆతృత కనబరచొద్దు. ఇట్ వాజ్ అన్నెసరీ ఫర్ ఏ పప్పెట్ టు డూ ఇట్స్ ఓన్ థింకింగ్. సో పప్పెట్ అంటే తోలుబొమ్మలు. ఇక్కడ ఏమంటున్నానంటే తోలుబొమ్మలకు సొంతగా ఆలోచించుకునే శక్తి లేదు. ఎందుకంటే పప్పెట్స్ ఆర్ ఆపరేటెడ్ బై ద టెక్నీషియన్స్. టెక్నీషియన్స్ ఎట్లా ఆపరేట్ చేస్తే ఆ బొమ్మలు ఆడుతూ ఉంటాయి, తోలుబొమ్మలు. కాబట్టి మీరు కూడా అంతే. సో నేను డైరెక్టర్ని, నేను ఎలా చెప్తే మీరు అట్లా నటించాలి, అంతేగాని నన్ను క్వశ్చన్స్ చేయొద్దు అన్నట్టుగా అంటుంటాడట. నౌ ది సూపర్ మ్యాన్ జెంట్లీ పుష్డ్ గోపాల్ టువర్డ్స్ ద చైర్. సూపర్ మ్యాన్ అని ఎందుకన్నానంటే డైరెక్టర్ అంటే డైరెక్టర్కు సినిమాకి సంబంధించి పూర్తి పవర్స్ ఉంటాయి కాబట్టి అతన్ని సూపర్ మ్యాన్ అనడం జరిగింది. సో అప్పుడు ఏం చేసిండట ఈ సూపర్ మ్యాన్, ఈ డైరెక్టర్ గోపాల్ని నెట్టిండట, పో ఆ చైర్లో కూర్చో నటించిపో అని. సిట్ డౌన్, చైర్లో కూర్చో, అండ్ రెస్ట్ యువర్ రైట్ ఎల్బో ఆన్ ద టేబుల్. నీ కుడి మోచేయిని టేబుల్ పెట్టు అన్నాడు. దట్ ఈజ్ రైట్, ఓకే అలాగే పెట్టినావు కదా, సరే అలాగే పెట్టాలి. లుక్ హ్యాపీ, చాలా సంతోషంగా ఉండు, నీ ఫేస్లో సంతోషం కనిపించాలి. బికాస్ యూ హ్యావ్ జస్ట్ బీన్ త్రూ ఏ సాటిస్ఫాక్టరీ బిజినెస్ డీల్. అంటే ఇప్పుడు నువ్వు నటించబోయేటువంటి పాత్ర ఏంటిదంటే ఒక సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి ఒక బిజినెస్ మ్యాగ్నెట్ యొక్క పాత్ర. సో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఎట్లా ఉంటాడు, బిజినెస్ మ్యాన్ ఎట్లా ఉంటాడంటే హ్యాపీగా ఉంటాడు కదా. సో ఆ పాత్రను నువ్వు ఇప్పుడు పోషించబోతున్నావు అన్నమాట. ఈ సర్వేడ్ గోపాల్స్ పోస్చర్ క్రిటికల్ అండ్ సేడ్. అప్పుడు డైరెక్టర్ ఏం చేసినట, ఈ గోపాల్ యొక్క భంగిమ కరెక్ట్ కూర్చున్నాడా లేదా అనేది బాగా గమనించిండట. అండ్ సేడ్ అన్నాడట, వెన్ ద టెలిఫోన్ రింగ్స్ పిక్ ఇట్ అప్ విత్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ సే. అంటే ఇంకేమన్నాడట, ఇప్పుడు డైలాగ్ చెప్తున్నాడు ఏం చేయాలో. సో ఇక్కడ టేబుల్ పైన టెలిఫోన్ ఉంది, అది రింగ్ కాగానే టెలిఫోన్ మోగానే నువ్వు రిసీవర్ని లెఫ్ట్ హ్యాండ్తో లిఫ్ట్ చేయాలా అన్నాడు. రిమెంబర్ దట్ యు ఆర్ నాట్ టు క్లచ్ ద టెలిఫోన్ సో డిస్పరేట్లీ, హోల్డ్ ఇట్ జెంట్లీ. అంటే ఇంకేమన్నాడు, ఒక విషయం గుర్తుంచుకో, ఫోన్ మోగగానే టక్మా రిసీవర్ లిఫ్ట్ చేయొద్దు, స్లోగా మెల్లగా లిఫ్ట్ చేయాలా. అండ్ డోంట్ పే ఎనీ అటెన్షన్ టు ఇట్ అంటిల్ ఇట్ హ్యాస్ గివెన్ 3 క్లియరింగ్స్. అలాగే టెలిఫోను రింగ్ కాగానే బెల్ మోగానే టక్మా లిఫ్ట్ చేయొద్దు, అదొక 3 సార్లు రింగింగ్ సౌండ్ ఇస్తే కప్పు నువ్వు లిఫ్ట్ చేయాలి అన్నాడు. ఏ హ్యాబిచువల్ టెలిఫోన్ యూజర్ విల్ నెవర్ బీ ఇన్ ఏ హర్రీ టు టేక్ ద రిసీవర్. అంటే రెగ్యులర్గా ఏ వ్యక్తి అయితే టెలిఫోన్ యూజ్ చేస్తూ ఉంటాడో ఆయన తొందర రెస్పాండ్ కాడు, స్లోగా పోయి లిఫ్ట్ చేస్తాడు. కాబట్టి నువ్వు కూడా అట్లాగే చాలా రోజుల నుండి ఆ టెలిఫోన్ యూజ్ చేస్తున్నటువంటి వ్యక్తిలాగానే డీల్ చేయాలన్నాడు. ఎస్ సార్ ఐ అండర్స్టాండ్ సెడ్ గోపాల్. అప్పుడు గోపాల్ అన్నాడు,
అలాగే సార్, నాకు అర్థమైంది సార్ మీరు చెప్పింది అని గోపాల్ అన్నాడట. యూ విల్ సే ఇన్ టు ద టెలిఫోన్, రామ్ నారాయణ స్పీకింగ్, ఓ హలో, ఈజ్ దట్ సో అంటే మళ్ళీ చెప్తా ఉన్నాడు డైరెక్టర్. మరి టెలిఫోన్ లిఫ్ట్ చేయగానే నువ్వేమనాలి? హలో రామ్ నారాయణ స్పీకింగ్ అనాలి. జనరల్గా మనం అంటుంటాం కదా, హలో ఇక నేను జయప్రకాష్ని మాట్లాడుతున్నా, అట్లా హలో రామ్ నారాయణ స్పీకింగ్ అనాలి. ఈజ్ దట్ సో, అవునా అని ఏదో షాకింగ్ న్యూస్ వింటే కదా మనం అన్నట్టు అవునా అనాలన్నట. ఈజ్ దట్ సో, అవునా. ఇన్ ఏ టోన్ ఆఫ్ గ్రేట్ అస్టానిష్మెంట్ అండ్ షాక్ అంటే ఏదో ఒక షాకింగ్ న్యూస్ వింటే మనం అవునా అన్నట్టుగా అవునా అనాలా అని అన్నాడట. దెన్ డూ ఐ పుట్ డౌన్ ద టెలిఫోన్ ఆస్క్ ద యాక్టర్. అప్పుడు యాక్టర్ అంటే హీరో అన్నట. సార్ తర్వాత టెలిఫోన్ కింద పెట్టాలా అన్నాడట. దట్ యు విల్ నో లాటర్. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తా, ఆ విషయం తర్వాత తెలుసుకుంటాను. దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ షాట్. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఈ షాట్కి అన్నట. డోంట్ రష్ త్రూ యువర్ లైన్స్, స్పీక్ న్యాచురల్లీ అంటే డైలాగ్స్ను న్యాచురల్గా చెప్పు, అంతేగాని ఆర్టిఫిషియల్గా చెప్పొద్దు అన్నట. ద టెలిఫోన్ ర్యాంగ్ థ్రైస్. అప్పుడు టెలిఫోన్ 3 సార్లు మోగింది. థ్రైస్ అంటే 3 టైమ్స్ అన్నట్టు. సో టెలిఫోన్ 3 సార్లు గంట మోగింది. గోపాల్ యాక్టెడ్ స్పాట్. గోపాల్ తన యొక్క పాత్రలో నటించడం మొదలుపెట్టిండు. ఇట్ వాజ్ రిహార్స్డ్ ఏ డజన్ టైమ్స్ బిఫోర్ ఏ మైక్రోఫోన్ డాంగ్లింగ్ ఫ్రమ్ ఏ క్రాస్ ఆర్మ్ అండ్ మూవింగ్ అప్ అండ్ డౌన్ లైక్ ద ప్రావర్బియల్ క్యారెట్ బిఫోర్ ఏ డాంకీ. సో గోపాల్ ఏం చేసినట్టంటే డైలాగ్ని చెప్తా ఉన్నాడు ఎన్నిసార్లు? డజన్ టైమ్స్, 12 సార్లు అయిపోయిందట. ఆయన చేయికి మైక్రోఫోన్ డ్యాంగ్లింగ్ ఉంది, ఎందుకంటే ఆడియో సౌండ్ రికార్డ్ కావడానికి. సో మైక్రోఫోన్ డ్యాంగ్లింగ్ చేయికి ఉంది. సో దాన్ని ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? 12 సార్లు డైలాగ్ చెప్పిండు, అయినా కూడా అది స్పష్టంగా రాలేదు. సో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ప్రావర్బియల్ అంటే ఒక ప్రావర్బ్ సామెత ఉంది, క్యారెట్ బిఫోర్ ఏ డాంకీ. క్యారెట్ బిఫోర్ ఏ డాంకీ అంటే ఒక పని ఎంతకు కానప్పుడు క్యారెట్ బిఫోర్ ఏ డాంకీ అంటారు. ఇది ఎట్లా వచ్చిందంటే, ఒక డాంకీ ఉంది, అది ఎంతకు కదులుతలేదు. సో దాన్ని ఒక గుర్ర బండి కట్టిరు. గుర్రం అంటేనో పరిగెత్తా ఉంటుంది, కానీ డాంకీ పరిగెత్తకపోతే ఏం చేసారు? ఆ బండికి పైనుండి ఒక స్టిక్ కట్టి, స్టిక్కు ముందు ఒక క్యారెట్ను వేలాడదీస్తారు. అప్పుడు డాంకీ ఏం చేస్తుంది? తన తల ముందు వేలాడుతుంటుంది కాబట్టి తీయడానికి ముందుకెళ్తుంది. ముందుకెళ్తే ఆటోమేటిక్గా బండి కూడా అవుతుంది, కదిలినప్పుడు ఏమవుతుంది? స్టిక్ అవుతుంది. కాబట్టి ఇది ఎంత ముందుకెళ్ళినా కూడా క్యారెట్ కూడా ముందుకెళ్తుంది కాబట్టి తినలేకపోతుంది. అంటే ఆ విధంగా మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత తినడానికి ప్రయత్నం చేసినా ఆ క్యారెట్ తినలేదు. అలాగే ఈయన ఎన్నిసార్లు డైలాగ్ చెప్పినా కూడా అంత యాక్యురేట్గా రాలేదు. గోపాల్ డెలివర్డ్ హిజ్ లైన్స్ విత్ మేజర్ ప్రెసిషన్ ఎట్ సంథింగ్ ఆల్వేస్ సీమ్ టు గో రాంగ్. అంటే గోపాల్ డైలాగ్ని చాలా చక్కగా చెప్పడానికి ప్రయత్నం చేసిండు, కానీ ఎక్కడో ఒక చోట మిస్టేక్ అవుతుంది. ద సౌండ్ రికార్డిస్ట్ అసిస్టెంట్ పీప్డ్ ఇన్ ఎట్ ద డోర్వే అండ్ రిపోర్టెడ్లీ ఎంప్లాయిడ్. అయితే సౌండ్ రికార్డిస్ట్ అసిస్టెంట్ ఉంటాడు కదా, ఆయన డోర్ దగ్గర నుండి తొంగి చూసిండట. చూసి అరే ఈ డైలాగ్ సరిగా రికార్డ్ కాలేదు అని అన్నాడట. డోంట్ స్వాలో ద లాస్ట్ సిలబుల్ అంటే డైలాగ్ చెప్తూ ఎండింగ్లో చెప్పాల్సినటువంటి డైలాగ్ మింగుతున్నావు నువ్వు, అట్లా మింగకు అన్నట. కీప్ ద లెవెల్ అంటే డైలాగ్స్ అన్నీ కూడా ఒక లెవెల్లో రావాలి. అనదర్ మ్యాటర్ లేకపోతే ఇంకొక మ్యాటర్ని విలువన్నా అంటే, ఒకవేళ హీరో కనుక డైలాగ్ చెప్పలేకపోతే డైలాగ్ చెప్పడానికి కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు అన్నట్టు. ఉదాహరణకు రాజశేఖర్ హీరో ఉన్నాడు, ఆయనకు డైలాగ్ ఎవరు చెప్తారు? సాయి కుమార్ చెప్తారు. అట్లా అనదర్ మ్యాటర్ అంటే మరొక వ్యక్తిని విలువన్నా నీకు డైలాగ్ చెప్పరాకపోతే అన్నట్టుగా. ఇఫ్ యూ డోంట్ మైండ్ నువ్వేమనుకోకపోతే. దే డింట్ బిలీవ్ ఇన్ రికార్డింగ్ ఏ వాయిస్ విన్ ఇట్ వాజ్ ఫ్రెష్. దే ఆల్వేస్ లైక్ ఇట్ గో హస్కీ అండ్ ఇనాడిబుల్ విత్ రిపిటేషన్. అంటే ఆడియన్స్ ఎప్పుడైనా కూడా ఎట్లాంటి వాయిస్ కావాలనుకుంటారంటే ఫ్రెష్గా ఉండాలి. అంటే మనం సినిమా చూస్తున్నప్పుడు వాయిస్ అనేది స్పష్టంగా ఉంటేనే మనం ఇష్టపడతాం. అంతేగాని ఆ వాయిస్ సరి వినబడకుండా అస్పష్టంగా ఉంటే, ఇనాడిబుల్ అంటే అస్పష్టంగా ఉంటే అరే ఈ సినిమా మనం చూడలేం కదా. కాబట్టి ఆడియన్స్ ఎప్పుడైనా కూడా ఎట్లాంటి వాయిస్ కావాలనుకుంటారు? ఫ్రెష్గా ఆడిబుల్గా ఉండాలి, కానీ ఇనాబిడేబుల్గా ఉండొద్దు అని అంటా ఉన్నాడు.